తుంగభద్ర డ్యామ్ గేట్లను ఇప్పటి వరకు మార్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటే సీజన్లో ఏకంగా 33 గేట్లను మార్చుతూ నిర్ణయం తీసుకొని ఈరోజు మారుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పనులను స్వయంగా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. మరి మంత్రి మనతో ఉన్నారు, ఏం చెప్తారు అన్నమాట. సరే, ఏంటి మీ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకంటే ఈ గేట్లను ఏర్పరచడంలో మీరు ప్రధానంగా ఇక్కడ తిష్ట వేసి అనేక సార్లు పర్యవేక్షణ చేసి ఏర్పాటు చేస్తున్నారు. అంటే అనంతపురం జిల్లాలో తుంగభద్ర నీటి మీద ఆధారపడినటువంటి రైతుల బాధలు ఏందో నాకు తెలుసు, వాళ్ళ ఆలోచనలు ఏందో తెలుసు, మరి తాగునీటి కోసం మనం పడేటువంటి కష్టాలు తెలుసు. ఆ రైతుల కష్టాల మధ్య పెరిగినటువంటి వాడిని కాబట్టి ఈరోజు ఈ ప్రాధాన్యత ఎటువంటిది అనేటువంటిది మాకు తెలుసు. ఆ రోజు గేటుకు పడిపోయినప్పుడు మేము పడినటువంటి మానసిక క్షోభేందో మాకు తెలుసు. ఆ గేటుని ఆ రోజు దేశంలో ఉన్న ఎక్స్పర్ట్లందరినీ కన్సల్ట్ చేస్తే మన కన్నయ్య నాయుడు గారినే సూచించారు. ఆయన సలహా మేరకు ఆ రోజు ఇదే 19వ గేట్ని కొట్టుకుపోయింది. ఆ రోజు తాత్కాలికమైన గేట్ని పెట్టి కాపాడాం. ఇవాళ పర్మనెంట్ గేట్ అయిపోయింది. ఇదే కాదు, మొత్తం ఉన్నటువంటి 33 గేట్లని కూడా మారుస్తూ ఉన్నాం. ఈ రోజుకి గేట్లు ఒక 2 మినహా అన్నీ అరైవ్ అయిపోయినాయి. 18 గేట్లని కిందకి దించడం జరిగింది. మేము మేకి పెట్టుకున్నాం, కానీ ఏప్రిల్కే పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం వచ్చింది. భారతదేశ చరిత్రలో ఒక ప్రాజెక్టుకి సంబంధించిన గేట్ల ఎరెక్షన్ ఒకే సీజన్లో అంటే 3 నెలల లోపల మొత్తం ఎరెక్ట్ చేయడం అనేది చరిత్రలో జరగల. టెండర్లు పిలవడం, పాత గేట్లను తొలగించడం, వాటి గేట్లలో కొత్తది రెస్టోర్ చేయడం, వాటిని ఆపరేషన్లకు తేవడం అన్నీ కూడా 3 నెలల్లో. అంటే మేము ఎంత వెనకాల ప్లాన్ చేసుకున్నాం. ఏదో కళ్ళ ముందు కనపడేదే కాదు, కళ్ళ వెనకాల కూడా నిరంతరం ఈ పార్టీ, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తూనే ఉంది అనడానికి ఇవాళ తుంగభద్ర డ్యాము మన కళ్ళ ముందు రెస్టోరేషన్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఇదే సజీవ తార్కాణం అనేటువంటి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ యాక్టివిటీ తీసుకోవడానికి ప్రధాన కారణం ముఖ్యంగా మీకున్న రైతుల మీద ఉన్నటువంటి బాండింగ్ అంటే ఖచ్చితంగా దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకనంటే ఈ రైతులు ఎలా పెట్టుబడులు పెడతారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని అప్పులు తెస్తారు, రేయింబగళ్ళు పెళ్ళాం పిల్లలు పొలాల్లో ఎట్లా కష్టపడతారు అనేటువంటిది 30 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఈ నీళ్లల్లో ఏమైనా తేడా వస్తే ఎన్ని లక్షల జీవితాల్లో బాధ కలుగుతుందో మాకు తెలుసు. కాబట్టే కమిటెడ్గా పనిచేసాం. దానికి వీఆర్ హ్యాపీ దట్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి అని ఆలోచించకుండా గో ఆల్ అవుట్. ఏది సముచితము అనుకుంటే ఆ నిర్ణయాన్ని మీరు టెక్నికల్ కమిటీతో డిస్కస్ చేయండి, తీసుకోండి, దెన్ యూ కమ్ అండ్ టెల్ మీ. ఆ భరోసాని ఇచ్చాడు కాబట్టి ఇవాళ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతున్నాం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లనే కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి బీజేపీ కూడా, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు కాపాడడం మీద వాళ్ళు చూపించినటువంటి శ్రద్ధకి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం తప్ప ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్టు మీద శ్రద్ధ కనపరిచారు. సార్, ఫైనల్గా సార్, ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ నీటి ప్రాజెక్టుల మీద తీసుకున్నటువంటి ప్రాధాన్యత గురించి మీరు ఏం చెప్తారు? ఒక మంత్రి డెఫినెట్గా మేమైతే నిశ్శబ్దంగానే పనిచేస్తున్నాం. హంద్రీ నీవాకు చెప్పాం, ఒక్క సీజన్లో వైడనింగ్ కంప్లీట్ చేసాం, 3,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవాళ తుంగభద్ర టేకప్ చేస్తున్నాం, మళ్ళీ హంద్రీ నీవా చేస్తాం, రాయలసీమ ప్రాజెక్టులు చేస్తాం. ఏ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా రాయలసీమ రైతుల కోసం పనిచేస్తూనే ఉంటామన్నటువంటి నమ్మకాన్ని కల్పించదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద గతంలో 2024లో ఇదే గేటు 19వ గేటు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అప్పుడు కూటమి ప్రభుత్వం హుటాహుటిన ఏదైతే ఉందో తాత్కాలిక గేటును ఏర్పాటు చేయడానికి చాలా, ఎందుకంటే వాటర్ని వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు దీన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఫ్లో ఉన్న సమయంలోనే ఏర్పాటు చేశాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా 33 గేట్లను ఏకంగా ఒకే సీజన్లో తీసి రీస్టోర్ చేయడం అనేది ఒక చరిత్ర దేశంలో ఎక్కడా లేదు, ఎప్పుడు జరగలేదు. ఇది మా కూటమి ప్రభుత్వానికి ఉన్న ఏదైతే ఉందో రైతుల మీద ఉన్నటువంటి కన్సర్న్, వారి మీద ఉన్నటువంటి మాకు బాధ్యత. కాబట్టి మేము జిల్లాకు కూలీలుగానే, ప్రజలకు కూలీలుగానే పనిచేస్తామనే మాటకి మేము నిరంతరం కష్టపడి పని చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడు, RTV.